హలో ఎవ్రీవన్. అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం 2024లో జూలై 21 ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురు పౌర్ణమి వచ్చింది. ఏ వ్యక్తికైనా సరే మొదటి గురువు వచ్చేసి తల్లి. ఆ తర్వాత మనకి జ్ఞానాన్ని అందించి ఎంతో మంచి చెడులు చెప్పేవాళ్ళు గురువులు. అలాంటి గురువులను పూజించటం కోసమే ఈరోజు ప్రత్యేకంగా గురు పౌర్ణమి అని నిర్ణయించారండి. గురువు అంటే అజ్ఞానాన్ని నశింపచేసేవారు. మహాభారతాన్ని మనకు అందించిన వేదవ్యాసుల వారు పుట్టినరోజు కూడా ఇదే రోజండి. అందుకని వ్యాస పౌర్ణమిగా కూడా అంటారు ఈ రోజుని. హిందువులందరూ కూడా ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారండి. ఈరోజు గురు పూజలు జరుపుకొని గురువులకు బహుమతులు, కానుకలు సమర్పించి వారి ఆశీర్వచనాలు తీసుకుంటారు. మన జీవితానికి మార్గం నిర్దేశించి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారండి. ఈరోజు చాలామంది ఉదయం నుంచి సాయంత్రం వరకు చంద్రోదయం అయ్యే వరకు ఉపవాసం ఉండి ఆ తర్వాత ఫలహారాన్ని స్వీకరిస్తారు. చాలామంది తెలుగు ప్రజలు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు కూడా చేస్తారండి. మరికొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతాన్ని కూడా నిర్వహిస్తూ ఉంటారు. మీ అందరికీ కూడా ఆ గురువుల ఆశీర్వచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.